న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారు లోక్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మృతుల బంధువులు రోధిస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది ఈ ప్రమాదంలో మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఢిల్లీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ప్రస్తుతం క్షతగాత్రులకు లోక్ నాయక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఏమంటున్నారు? చందు, నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన అని చెప్పవచ్చు. అసలు కొన్ని వేల మంది ఈ సంఘటనలో గుమిగూడారు. దాదాపు ఆ తొక్కిసలాటలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 15 నుంచి 18 మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా ఇప్పుడు మనము లోక్ నాయక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ దృశ్యాలు లోక్ నాయక్ హాస్పిటల్. అయితే నిన్న ఏదైతే సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఏదైతే గాయపడినటువంటి మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అంతా కూడా వెంటనే అలర్ట్ అయ్యి స్పాట్లో అంబులెన్స్, అంటే ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండేటటువంటి హాస్పిటల్, ఇది ఒకటి లోక్ నాయక్ హాస్పిటల్. ఇక్కడికి తీసుకురావడము, వెంటనే అంబులెన్స్లో ఇక్కడికి తీసుకురావడం, ఏదైతే ఇన్సిడెంట్ మనకి 10 గంటల సమయంలో అయ్యిందో ఆ 10 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా తోపులాట, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా వాళ్ళనందరినీ కూడా ఒక మార్గాన్ని ఏర్పరిచి అక్కడ క్షత్రగాతులను అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు. రాత్రి 12 నుంచి 1 గంటల సమయంలో, అంటే దాదాపు అర్ధరాత్రి 12 నుంచి 1 గంటల సమయంలో ఈ లోక్ నాయక్ సంబంధించినటువంటి హాస్పిటల్కి తీసుకురావడము. తర్వాత మనకు 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా వాళ్ళకు ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అందించినటువంటి దృశ్యాలు. దాదాపు మనకు ఎవరైతే మృతి చెందినటువంటి ఉన్నారో మనకు ఇది హాస్పిటల్కి బ్యాక్ సైడ్ అంతా కూడా మార్చరీ, అక్కడికి వారి శరీరాలను అంతటి, అంటే వాళ్ళని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడము. దీనికి సంబంధించినటువంటి సమాచారం అందగానే వెంటనే ఎవరైతే రోగులకు సంబంధించినటువంటి ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి రావడము, వారి సమాచారాన్ని సేకరించడం అంతా కూడా రాత్రంతా కూడా ఇదే పూర్తిగా ఈ యొక్క లోక్ నాయక్ హాస్పిటల్లో కూడా అంతా హడావుడిగా ఉన్నటువంటి దృశ్యాలు. అయితే ముఖ్యంగా ఏదైతే మృతి చెందినటువంటి బంధువుల యొక్క వాళ్ళు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకోవడంతో ఈ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో దాదాపు 10 మంది, అంటే ఈ హాస్పిటల్కి దాదాపు 3 హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ నుంచి 3 హాస్పిటల్స్, ఒకటి మనకు లోక్ నాయక్ హాస్పిటల్కి సంబంధించినటువంటిది, ఇంకొకటి మనకు RML హాస్పిటల్, తర్వాత లేడీ హార్డీస్ హాస్పిటల్, మొత్తం 3 హాస్పిటల్లో దాదాపు 18 మంది, అంటే దీంట్లో మనకు ఒక 10 మందిని మృతి చెందినటువంటి వారిని ఇక్కడికి తీసుకురావడము, మరి కొంతమంది మనకు RML హాస్పిటల్కి కూడా అక్కడ ఒక 5 మందిని తీసుకుని వెళ్ళడము, ఇంకొక లేడీ హార్డీస్ హాస్పిటల్కి అక్కడ ఒక 3, మొత్తం టోటల్ ఓవరాల్గా 18 మంది మృతదేహాలను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ గాయపడినటువంటి వాళ్ళు దాదాపు 15 నుంచి 18 మంది ఇక్కడ గాయపడినట్లు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, మనకి ఇంతకుముందే కూడా కొంతమంది మా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు తెలిసాయి ఇక్కడ గాయపడినట్లు అంటూ కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను చూసాం. దాదాపు ఢిల్లీ వాసులు, తర్వాత మనకు ఒక బీహార్కి సంబంధించినటువంటి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళల్లో, తర్వాత మృతి చెందినటువంటి వాళ్ళల్లో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే మనకు సెలవు దినాలు శనివారము ఇటు ఆదివారము మనకు సెలవు దినాలు కావడంతో అందరూ కూడా ప్రయాగ్రాజ్ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నటువంటి నేపథ్యముల్లో అందరూ కూడా రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి, అంటే ఏదైతే మనకు ట్రైన్ ప్రయాగ్రాజ్ సంపర్క్, అంటే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ట్రైన్కి స్టేషన్కి వెళ్ళడము, అక్కడ రద్దీ పెరగడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో, ఇక్కడ ఏదైతే ఆ ఇన్సిడెంట్కి ముఖ్య కారణం ఏంటన్నది మాత్రం కూపి లాగుతున్నారు. ఈ ఘటనపై కూడా పోలీసులు FIR నమోదు చేశారు. అసలు వీళ్లకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఏదైతే ట్రైన్ సంబంధించినటువంటి సమాచారం, అంటే రద్దు అయింది అన్నటువంటిది ఒక సమాచారము, వాళ్ళకి రాంగ్ ఇండికేషన్ వెళ్ళడం అన్నది ఒకటి, తర్వాత ఏదైతే ట్రైన్కి సంబంధించిన, అంటే 13, 14, 15 ప్లాట్ఫామ్లో 2 ట్రైన్స్కి సంబంధించినటువంటి ట్రైన్స్ అంతా కూడా ఒక సైడు
ఒకే అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో కూడా రావడంతో అన్ని ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్రయాణికులు ఒకే చోట గుమిగూడడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనలో గాయపడినటువంటి చిన్నపిల్లలు కూడా దాదాపు ఒక 4 మరణించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటే ఒక తల్లి మనం దృశ్యాలను చూస్తూనే ఉన్నాము. తన కూతుర్ని చేయి పట్టుకుని ట్రైన్ ఎక్కేటటువంటి సిచ్యువేషన్లో తన కూతురు వదిలిపెట్టడంతో తను తప్పిపోయింది. తీరా చూసే తను మరణించినట్లు కూడా తెలిసింది అనే విషయం ఆ తల్లికి తెలియడంతో ఆమె అపస్మారక స్థితిలో పోయింది. కొద్దిసేపటి క్రితం ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. తన కూతురు ఎక్కడ అన్నటువంటి తన యొక్క రోదనతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి దృశ్యాలను ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క ప్రయాగ్రాజ్కి సంబంధించినటువంటి భక్తులు కొన్ని లక్షల మంది కూడా వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడము, సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఏదైతే మనకు హాస్పిటల్కి లోక్ నాయక్ సంబంధించినటువంటి హాస్పిటల్ దాదాపు 10 మంది ఇక్కడికి తీసుకురావడము, తర్వాత మిగతా హాస్పిటల్కు అంటే ప్రభుత్వం నిజాన్ని పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఉదయం మనం చూసాం ఒక రైల్వే కూలీ మాట్లాడుతూ కూడా అనౌన్స్మెంట్ సడన్గా రావడంతో కూడా జనాలు వేరే ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి రావడంతో ఇన్సిడెంట్ జరిగిందని. అంటే నిజం ఏంటి అనేది ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది రిజర్వేషన్ లేకుండా కూడా ట్రైన్లు ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందంటున్నారు. వారి కుటుంబాలకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. చందు, ఇది మనకు అబ్సల్యూట్లీ రైట్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి సరైనటువంటి సమాచారం అంటే ట్రైన్ యొక్క సమాచారము క్యాన్సల్ అయ్యింది అన్నటువంటి సమాచారము కానీ, ట్రైన్ ఇంకొక ప్లాట్ఫామ్కి చేంజ్ అవుతున్నటువంటి సమాచారము కానీ ఎక్కడా కూడా ట్రైన్కి సంబంధించిన స్టేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా కూడా లేదన్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. అయితే ఈ యొక్క ఘటన జరిగినటువంటి సమయంలో ముఖ్యంగా ఏదైతే దాదాపు మనకు స్టేషన్కి దగ్గరలోనే ఒక మెట్రో స్టేషన్ అంటే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్కి వివిధ ప్రాంతాలు బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళు చుట్టూరా ఉన్నటువంటి విలేజర్స్ అంతా కూడా మెట్రో ద్వారా కూడా ఇక్కడికి రావడము, తర్వాత ఢిల్లీ పబ్లిక్ అంతా కూడా ఏదైతే కార్ పార్కింగ్ అదంతా కూడా డిఫరెంట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా మంది మెట్రోకి వచ్చేసేసి స్టేషన్ ద్వారా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దాదాపు మెట్రో నుంచి తర్వాత కార్ల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికుల రద్దీ దాదాపు నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ సమయంలో ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటిది 1,00,000కు పైగా ఉన్నటువంటి పబ్లిక్, అటువంటి పబ్లిక్ ని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ అక్కడ లేకపోవడము, సరైనటువంటి సమాచారం లేకపోవడంతో ఇలాంటి సంఘటన జరిగిందన్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు మనకు. అయితే ముఖ్యంగా దీనిపై ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేశాం కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఏ విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు. తర్వాత ఎక్కడైతే మనకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అతిషి అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా చెప్తున్నారు సరైనటువంటి వ్యవస్థ లేదన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఒకవైపు ఘటన అయితే జరిగింది కానీ దీనికి మూలము అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లేకపోవడము, సరైనటువంటి సమాచారం లేకపోవడం అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశము. ఏదైతే మనకు లోపల ట్రీట్మెంట్ అందించుకునేటటువంటి అక్కడ ప్రయాణికులు దాదాపు మనకు 15 నుంచి 18 మంది లోపలకి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఎవరైతే వాళ్ళకు ట్రీట్మెంట్ అందుతుంది, దీంట్లో గాయపడినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి ఇంకా బయటికి కూడా రావట్లేదు చందు. ముఖ్యంగా ఎవరైతే మృతి చెందారో లేదా క్షతగాత్రులకి ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా మనం చూస్తున్న ఇంకా శివరాత్రి వరకు 10 రోజుల సమయం అయితే ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ 144 సంవత్సరాలకి జరిగేటువంటి మహాకుంభమేళాలో ఎట్లా అయినా స్నానం చేయాలని వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికే 40-50 కోట్ల మంది కూడా స్నానం చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇది రిపీట్ కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ఏమైనా ప్రకటన లేదా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అధికారులు ఏమంటున్నారు?
144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు ఒకవైపు ఇప్పటి వరకు కూడా దాదాపు 51 కోట్ల మంది ప్రజలు భక్తులు శ్రీవేణి సంగంలో స్నానం ఆచరించారన్నటువంటిది యూపీ ప్రభుత్వం ప్రకటించింది ఒకవైపు. కానీ ఇంకా కూడా దాదాపు ఇప్పటికీ మనకు ఒక 9 రోజుల వరకు కూడా ఈ యొక్క ఏదైతే పర్వదినం మహాకుంభమేళకు సంబంధించినటువంటి పర్వదినాలు ఉందో ఆ కుంభమేళకు సంబంధించినటువంటిది ఇంకా భక్తులందరూ కూడా, ఎందుకనంటే మొట్టమొదట ఏదైతే మనకి చలి ప్రాంతం, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశము ప్రయోగ అంటే ఇదొక చలి ప్రాంతం. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా భక్తులకు సంబంధించినంత వరకు కొంత చలి తగ్గిన తర్వాత వెళ్దామన్నటువంటి ఆలోచనతో చాలా మంది కూడా అప్పుడు వెళ్ళలేనటువంటి ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు చలి తగ్గుముఖం పట్టింది, అందరూ కూడా మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంన దాదాపు ప్రత్యేకమైనటువంటి బస్సులతో వారి సొంత వాహనాలతోటి రైళ్లతోటి చాలా మంది భక్తులు కూడా రద్దీ పెరిగింది. దాదాపు 9 రోజులు ఉంది. మరి ఈ 9 రోజుల్లో ఖచ్చితంగా పుణ్యస్నానం చేయాలి, త్రివేణి సంగంలో ఆచరించాలని రోజు రోజుకు కూడా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క భక్తుల రద్దీ ఒకవైపు పెరుగుతుంది, కానీ ఆ సంఖ్యను మాత్రం కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ మాత్రము ఇక్కడ మనకు కొంత తగ్గినట్లు తెలుస్తుంది. రాత్రి జరిగిన సంఘటన దీనికి నిదర్శనం. అక్కడ మహాకుంభమేళకు వెళ్ళినటువంటి భక్తులతో కూడా మనం ఇందాక మాట్లాడడం జరిగింది. అక్కడ మా యొక్క దర్శనం అయిపోయింది, చాలా రద్దీగా ఉంది అన్నటువంటి వాళ్ళు కూడా మనకు చెప్పినటువంటి దృశ్యాలను మనం చూసాం. మొత్తం మీద దాదాపు ఇంకొక 9 రోజులు ఉంది. ఈ 9 రోజుల్లో ఈ భక్తులను కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థను ఇక్కడ నుంచైనా కనీసము ఈ 9 రోజులు అంటే ముందు కూడా చేశారు, కానీ ఈ యొక్క పబ్లిక్ ని ఏ రూట్లో నుంచి ఎవరు ఎలా వస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రము కొంత కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ మాత్రము లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 9 రోజుల్లో కూడా భక్తులు యొక్క రద్దీ పెరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఈ రద్దీని కంట్రోల్ చేసేటటువంటి మొత్తం అంతా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఇటువంటి ప్రమాదాలను జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.